హాయ్ అండి అందరికీ. ఈసారి ఈ వీకెండ్ కూడా 2 మంచి రెసిపీస్‌తో మీ ముందుకొచ్చేసానండి. బ్రేక్‌ఫాస్ట్ కోసము నైటే పెసలు నానబెట్టుకున్నాను. ఈ రెసిపీ పేరు సిరియాల్ అంటారంటండి. ఇది చాలా పాతకాలం నాటి వంట. మా అత్తయ్య గారు వాళ్ళు చేస్తారు. సో, దీనికోసం మనం నానబెట్టుకున్న పెసల్ని మిక్సీ పట్టుకొని పిండి చేసుకోవాలి. అలాగే దాంట్లో కొంచెం సాల్ట్, వంట సోడా వేసుకొని కలబెట్టేసుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని సేమ్ ఇడ్లీకి మనం ఎట్లా అప్లై చేస్తామో అలాగే నెయ్యి అప్లై చేసేసి మనం మిక్సీ పట్టుకున్న ఈ పెసరపిండిని వేసేసుకోవాలన్నమాట. ఇడ్లీ పెట్టుకున్నట్టే పెట్టుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో, ఇలా ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్‌లో అరేంజ్ చేసుకున్న తర్వాత మనము ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇది కూడా అంతేనండి, 10 మినిట్స్ టైమే పడుతుంది. ఎక్కువ టైం తీసుకోదు. ఇలా ఉడికించుకున్న వాటిని మళ్ళీ మనము తీసేసుకొని ఒక బౌల్‌లోకి మార్చేసుకోవాలన్నమాట. సో, ఇవన్నీ ఈ పెసరపిండి ఇడ్లీలు పూర్తి చల్లగా అయిపోయిన తర్వాత మనము ఇడ్లీ ఉప్మాకి పౌడర్ లాగా చేసుకుంటాం కదా! స్మాష్ చేస్తాం కదా చేత్తో. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇప్పుడు ఇవి కూడా పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాతనే చేయాలండి. వేడి మీద ముద్దలాగా అవుతుంది. చల్లగా అయిపోతే ఇలా పొడి పొడిగా వస్తుందనమాట. సో, అవి పూర్తి చల్లగా అయిపోయిన తర్వాత మనము ఇలా పౌడర్ లాగా చేసేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలండి. సో, ఇందులో మసాలా కోసము ఇప్పుడు మనం ఇలాంటిది ఏదైనా పాన్ తీసుకోవచ్చు. లేదంటే నేను ఇలా తిరువాత పోపు పెట్టుకునే దాంట్లో వేసుకుంటున్నానండి. ఇలా ఒక్కొక్కటిగా జీరా, ధనియాలు, అలాగే ఎండుమిర్చి మనము వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత మిక్సీలోకి వేసేసుకోవాలి. ఇవి చల్లగైపోయిన తర్వాత మనము ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, ఎండు కొబ్బరి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాక పౌడర్ లాగా చేసుకున్నాక ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట. ఇలా అంతా ఆ మసాలా అనేది అంతా పట్టే వరకు మనం కలిపేసుకొని మళ్ళీ వేరే బాండీ పెట్టుకొని అందులో ఆయిల్, పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ ఏసేసుకొని అవి ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న పెసర ఇడ్లీ ఉంది కదా! ఇది ఏసేసుకొని మనము కలిపెట్టేసుకోవాలనమాట. అంతే, కొంచెం మగ్గించుకొని వేడైపోయిన తర్వాత ఆఫ్ చేస్తే మన పాతకాలం నాటి వంట సిరియాలు రెడీ అయిపోతుందండి. సో, నేను పోపేసేటప్పుడు పల్లీలు మర్చిపోయాను. అందుకే నేను మళ్ళీ పల్లీలు సపరేట్‌గా వేయించి వేశానండి. ఇలాంటి ఉప్మా టైపు చేసేటప్పుడు మనకు పంట కింద పల్లీలు కానీ, పప్పులు కానీ పడుతూ ఉంటే చాలా బావుంటది. సో, ఇలా నేను లాస్ట్‌లో పల్లీలు కూడా వేసి బాగా కలిపెట్టేసుకున్నానండి. అంతే, పాతకాలం నాటి వంట సిరియాలు రెడీ. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుందండి. సో, బ్రేక్‌ఫాస్ట్‌కి అది అయిపోయింది. సో, ఇప్పుడు లంచ్ కోసము నేను ప్లెయిన్ వెజిటేబుల్ పులావ్ చేస్తున్నానండి. అందులోకి కాజు కర్రీ చేస్తున్నాను. సో, అందుకే ఈ ప్యాన్‌లో నెయ్యేసేసుకొని కాజు వేసుకొని వేయించుకున్నానండి. అవి పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే టమాటా కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలిపెట్టుకున్నానండి. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఈ దీన్ని చల్లగా అయిపోయేంత వరకు పక్కకు పెట్టాలి కదా! సో, దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు రైస్ కోసము నేను బాండీ పెట్టుకున్నాననమాట. సో, ఇలా రైస్ కుక్కర్ పెట్టేసుకొని నేను కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ ఏసానండి. అలాగే నేను చూపించిన దినుసులన్నీ బిర్యానీ దినుసులన్నీ వేశాను. అలాగే బిర్యానీ ఆకు, ఇలాచి, అలా జీరా పౌడర్, అలాగే సోంపు వేశానండి. ఇవి మెయిన్ అనమాట. వేరే ఏవి కూడా లేదు. నేను చూపించినవన్నీ ఏస్తే అస్సలు టేస్ట్ అదుర్సు, స్మెల్ కూడా ఎంత బాగొస్తుంది. చాలా బావుంటుందనమాట. సో, అలా సోంపు కూడా వేసుకున్నాక ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా ఇవి కొంచెం రె పింకిష్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేపుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా వేపుకున్న తర్వాత మనము టమాటాస్ కూడా వేసేసుకొని బాగా మగ్గిపోయే వరకు ఉంచాలనమాట. సో, ఇప్పుడు చూపించినా కదండీ! అలా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని మగ్గించుకోవాలి. దాని తర్వాత మనము ఈ టమాటాస్ కూడా వేసేసుకొని టమాటాస్ కూడా కొంచెం బాగా మగ్గిపోయేంత వరకు ఉంచుకోవాలి. మగ్గిపోయిన తర్వాత మనకు కావాల్సిన మసాలాస్ వేసేసుకోవాలండి. కావాల్సినవంటే అన్నీ కాదండి. దీనికి మాత్రము ఇప్పుడు నేను చూపించిన టెక్స్చర్‌లో వేస్తేనే దానికి చాలా టేస్ట్ వస్తుందండి. ఈ ప్లెయిన్ వెజిటబుల్ రైస్‌ని కర్ణాటక సైడ్ ఆహ్, కుస్కా అని అంటారంట. సో, చాలా బాగా ఉంటుందండి. సో, ఇందులోకి అవి మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారము, అలాగే కొంచెం గరం మసాలా అండి. అంతే, ఇంకా ఏ మసాలాస్ కూడా అవసరమే లేదు. సో, ఇలా మనం ఈ 3 వేసుకొని కలబెట్టుకున్న తర్వాత ఒక కప్పు
చిన్న కప్పు మేని మనం పెరుగు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు అనేది బాగా నీళ్లు పోయి కొంచెం ఆయిల్ తేలే వరకు ఉంచుకోవాలండి. అప్పుడే బాగా కుదురుతుంది. అలా ఆయిల్ తేలేటప్పుడు మనము వడబోసుకున్న అదే నానబెట్టి వడబోసుకున్న ఈ బాస్మతి రైస్ వేసుకోవాలనమాట. నేను ఆ నీళ్ళన్నీ పక్కన తీసి పెట్టుకున్నానండి. అవి పాడేయలేదు. మళ్ళీ అవే యూజ్ చేస్తాను. బట్ ఈ ఈ టైప్ ఆఫ్ పులావ్‌కి మనము ఫస్ట్ ఈ రైస్ అనేది వేసి రైస్ పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాతనే మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉంచుకుంటే మనకు ప్లెయిన్ వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. సో, చూస్తున్నారు కదా ఎంత టేస్ట్‌గా ఉంటుందో. అసలు స్మెల్ అయితే అదర్స్ అండి. మా పిల్లలు స్మెల్ చూసే ఇంకెంతసేపమ్మా అని అన్నారనమాట. సో, ఈరోజు కర్రీస్‌కన్నీ కూడా అలాగే కుదిరాయి. సో, ఇప్పుడు అది పులావ్ పక్కకు పెట్టేసుకొని, మనం స్టార్టింగ్‌లో కాజు కర్రీ కోసము పక్కకు పెట్టుకున్నాం కదా! నేనైతే దాన్ని మిక్సీకి పట్టేసేసుకొని, మళ్ళీ అదే ప్యాన్‌లో కొంచెము ఘీ వేసుకొని, జీరా వేసేసుకొని, మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని, అలాగే ఉప్పు, కారము, కొంచెం షుగర్ వేశానండి. గరం మసాలా, కొరియాండర్ పౌడర్ వేశాను అంతే. సో, అలంతా కలిపెట్టేసుకొని కొంచెం ఆయిల్ తేలే వరకు పెడితే మనకు కర్రీ రెడీ అయిపోతుందనమాట. సో, ఇలా ఆయిల్ తేలేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాజుని కూడా యాడ్ చేసేసి కలిపెట్టేసుకుంటే అయిపోతుంది. సో, ఈరోజు కర్ణాటక స్పెషల్ కుస్కా రెడీ అయిపోయిందండి. దీన్నే ప్లెయిన్ వెజిటేబుల్ పులావ్ అని కూడా అంటారు. సో, ఈరోజు ఈ రెసిపీ కూడా అదుర్స్ అంటే అదుర్స్ అండి. ఇలా బాగా కుదిరినప్పుడే అందరూ బాగా తింటారు. ఇంకా తక్కువ వస్తుందనమాట. సో, ఈరోజు మా పిల్లలు అదే అన్నారు. "ఈరోజు బాగా వచ్చిందమ్మా, కానీ కర్రీ చాలా తక్కువైపోయింది" అన్నారనమాట. సో, ఈ రెసిపీస్ నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.